హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సొట్టబింది. ఈరోజు మీకు ఒక చిన్న గార్డెన్ చూపించబోతున్నాను. స్మాల్ గార్డెన్, సింపుల్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది మా గార్డెనే. చూద్దాం పదండి. చూడండి, ఇదే మా ఇల్లు. చూద్దాం రండి ఒకసారి. సో ఫ్రెండ్స్, ఇదే మా గార్డెన్, చిన్న గార్డెన్. సో ఇదేంటంటే దారి అన్నట్టు. ఇది కార్ కానీ స్కూటర్ కానీ పోవడానికి అలా దారి. కార్ వెళ్ళేసి అలా ఆ సందులో కూర్చునిద్ది, బైక్ కూడా అలా స్టాండ్ చేసేస్తాం. సో చూస్తున్నారు కదా, ఇదే మన గార్డెన్. చాలా ఫ్రూట్స్ మొక్కలు ఉన్నాయి ఇక్కడ, చూడొచ్చు. సో దీని తర్వాత చూసుకున్నట్లయితే ఇవి చూడండి, ఇక్కడ రిలాక్స్ ఏరియా. సో దీని తర్వాత ఫ్లవర్స్ ప్లాంట్స్ అనమాట, అంటే పూల మొక్కలు. సో ఫైనల్గా ఇది మా ఇల్లు. అదనమాట. సో ఇప్పుడు మనం ఫ్లవర్ గార్డెన్, ఫ్రూట్స్ గార్డెన్ రెండు ఒక్కొక్కటి చూద్దాం. ఓకే. సో ఫ్రెండ్స్, ఫ్లవర్ గార్డెన్ చూద్దాం. చూడండి, ఇది ఏం ఫ్లవర్ మీరే చెప్పండి, కమెంట్ చేయండి. నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. సో అందంగా ఉంటుందని వేసేసాం. దాని తర్వాత మల్లె జాతికి చెందిన మొక్క విరజాజి. ఈ పూలు స్మెల్ బాగా వస్తాయి, చాలా బాగా కాస్తాయి. విరజాజి మొక్క చూడండి ఎంత పెద్దదైందో. దాని తర్వాత చూసుకుంటే నూరు వరహాలు, పేరు విన్నారా? చాలా అందంగా ఉంటాయి. అంటే దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, పెద్దలు అనేది ఏంటంటే ఒక గుత్తిలో 100 అంటే 100 పూలు ఉంటాయి, అంటే చిన్న చిన్నవి. అందుకే అంటారంటే నూరు వరహాలని. నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. సో ఇది నూరు వరహాల మొక్క. దాని తర్వాత ఇప్పుడు గులాబీ చూడండి, ఇక్కడ నాటు గులాబీ, హైబ్రిడ్ గులాబీ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ జస్ట్ ఒక 4 మొక్కలే, చాలా పెద్ద అయిపోయినాయి. సీజన్లో అయితే మాత్రం సూపర్గా పూలు పోస్తాయి. ఇప్పుడు కూడా పోస్తున్నాయి, చూడండి. అదనమాట. సో స్టాప్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఫ్లవర్ గార్డెన్లో ఇంకొన్ని మొక్కలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. చూడండి, ఏంటంటే మేము వేసినవి కాదు, అది విత్తనాలు వాటంతట పడి అవే మొలిచినాయి అనమాట. ఇక చూడండి, ఇది మామిడికాయ మొక్క. చూడండి ఎంత బాగా వచ్చిందో, కేవలం విత్తనం వేయడం వల్ల వచ్చింది. దీని ఏజ్ వచ్చేసి దగ్గర దగ్గర 1 year మాత్రమే. బాగా వచ్చింది. దాని తర్వాత అన్నిటికంటే మెయిన్ చూసారా, పనస చెట్టు. మా చిట్టి తల్లి పనసకాయ తిని ఆ విత్తనం వేసింది, అంతే, అది అలా వచ్చేసింది. చూసారా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా పెరుగుతుంది. ఇది చాలా బాగుంది కూడా పనస మొక్క. అలాంటి పనస మొక్క ఇంకోటి ఉంది చూడండి ఇక్కడ. సో అది పనస మొక్క. దాంతోపాటు ఇక్కడ చూసారా సీతాఫలం మొక్క. వీటికి కూడా కాయలు స్టార్ట్ అయినాయి, చూడండి. ఇదిగో కాయలు ఎలా ఉన్నాయో. దీంతోపాటు ఇలానే మొలిసినవి దానిమ్మ చెట్లు ఉన్నాయి 2. ఇదిగోండి చూడండి, ఇక్కడ కింద పూత కూడా పూసింది. చూసారా అక్కడ పూలు. చాలా బాగా పెరుగుతున్నాయండి మొక్కలు ఇక్కడ. సో ఇది ఫ్లవర్ గార్డెన్ గురించి. సో ఇప్పుడు మనం ఫ్రూట్స్ గార్డెన్ ఫ్రెండ్స్. సో ఈ బెంచ్కి అవతల ఫ్లవర్ మొక్కలు, ఈ బెంచ్కి అవతల ఫ్రూట్స్. ఇగో చూడండి, ఫస్ట్ జామ చెట్లు 3 వేసామండి, బాగా పెరిగినాయి. ఇంకో చూసారా, ఇది చిన్న మొక్క వేసాం, బాగా వచ్చింది. ఇంకా కాయలు స్టార్ట్ అవ్వలేదు. సో నెక్స్ట్ ఈ మొక్క చూడండి, దీనికి కాయలు ఆల్రెడీ వచ్చినాయి, తిన్నాం కూడా. ఇగో ఇప్పుడు కూడా కాసున్నాయి. ఇగో చూడండి ఎంత బాగా వచ్చినాయో. సో ఈ కాయలు బాగుంటాయి. సో ఈ చెట్టు కాయలు అయితే చాలా తిన్నాం, చాలా కాస్తున్నాయి. ఇగో ఇంకా కాసున్నాయి చూడండి. ఇగోండి, చాలా టేస్టీగా ఉంటాయి చూడండి. ఓకే. సో జామ చెట్లు అయిపోయినాయి కదా. ఇప్పుడు చూడండి మామిడికాయ చెట్టు ఎంత బాగా వచ్చింది చూడండి. ఇవి చిగుర్లు. దీని ఏజ్ కూడా దగ్గర దగ్గర 1 year మాత్రమే. లాస్ట్ ఇయర్ కాసినాయి కాయలు, కానీ నిలబడలేదు, రాలిపోయినాయి. సో ఈ ఇయర్ కూడా రాలిపోతున్నాయి, పట్టుకుంటే రాలిపోతున్నాయి చూడండి. ఇదిగో ఇవి, కానీ నెక్స్ట్ ఇయర్ మంచిగా కాస్తాయి, ఎందుకంటే కొంచెం కేర్ ఎక్కువ తీసుకుంటాం. హైదరాబాద్లో ఉండడం వల్ల కుదరలేదు. సో ఇది చూడండి, ఇది చూసారు కదా. సో దీని తర్వాత ఉసిరి. ఇది పచ్చడి పెట్టుకుంటాం కదా, కాయలు, ఉసిరికాయలు, అవి లావి పెద్దవి. ఆ చెట్టుది చిన్న మొక్క వేసాం, ఇది కూడా బాగా పెరిగింది, చూస్తున్నారు కదా. దీని తర్వాత మై ఫేవరెట్ చిన్న ఉసిరి చూద్దామండి. ఇదిగోండి, ఇవి చూసే ఉంటారు యాక్చువల్గా. చిన్న ఉసిరికాయలు చాలా టేస్టీగా ఉంటాయి, పుల్లగా చాలా బాగుంటాయి, చాలామంది ఇష్టపడతారు. అది ఇప్పటికీ 3 కాయలు కాసినాయి.
ఏదో నామమాత్రంగా, కానీ చాలా కాస్తాయి. కాస్తే మాత్రం కొమ్మలకి ఈ వీటికి మొత్తానికి కాస్తాయి అన్నమాట, చాలా బాగా వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ నారింజ జాతి చూద్దాం రండి. సో అక్కడ బత్తాకాయ మొక్క వేసాం, అది ఎండిపోయింది, పోయింది పటక్. ఇది చూసారా దెబ్బకాయ, చాలా బాగా వచ్చింది. చూడండి కాయలు ఎంత బాగున్నాయో, ఇక్కడ చాలా బాగున్నాయి కదా. యాక్చువల్గా ఈ కాయల్ని దెబ్బకాయ పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలామందికి నచ్చుతుంది కూడా. సో దాని తర్వాత ఇక్కడ నిమ్మ జాతిలో నిమ్మకాయ, చిన్న నిమ్మకాయలు ఉంటాయి కదా అవి. ఇదేందో పెరుగుతుంది కానీ పైకి పెరగట్లా, అలా చుట్టూరు పెరుగుతుంది. సో ఇది నిమ్మ జాతి గురించి. సో ఇప్పుడు రండి, ఇక్కడ చూడండి గ్రీన్ యాపిల్, విన్నారా పేరు? నేను కూడా యాక్చువల్గా కాయ చూడలేదు ఇంతవరకు. గ్రీన్ యాపిల్ అంట, ఇది చాలా బాగా పెరుగుతుంది. ఓకే, ఇది కూడా చాలా చిన్న చెట్టు తెచ్చి బాగా పెరిగింది ఇది. నెక్స్ట్ సీతాఫలం. అబ్బు చూసారా అసలు ఎన్ని ఇగుర్లు ఉన్నాయో, మొత్తం ఇగుర్లే. ఓకే, చాలా ఇగుర్లు ఉన్నాయి. కాయలు కూడా కాసినాయి, చూద్దామండి. ఇదిగోండి కాయలు చూడండి ఎంత బాగున్నాయో. సో కొన్నాళ్ళు అయితే ఇవన్నీ కాయలు అయిపోతాయి, చాలా బాగా వస్తాయి. ఓకే, యా. సో నెక్స్ట్ ఇక్కడ ఈ చెట్టు చూసారా, దీని ప్లేస్లో ఇంకో చెట్టు ఉండేదండి, రామఫలం అని ఒకటి వేసాం, అది ఫెయిల్ అయింది. సో ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి ఇది వేసాం. ఇది మాత్రం సూపర్గా వచ్చేసింది, చాలా అందంగా ఉంది. దాంతోపాటు ఇక్కడ కూడా ఏదో ఫెయిల్ అయింది, మొత్తానికి వేసాము. కానీ ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో, వీటి ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయి. ఇది మీకు తెలుసు, చిన్న కొమ్మ తెచ్చేసాం, వెల వచ్చేసింది ఇది. ఓకే, సో ఇప్పుడు మై ఫేవరెట్ గార్డెన్ చిట్టిపొట్టి గార్డెన్కి వెళ్దాం పదండి. యా, సో వెళ్ళే ముందు ఇక్కడ చూడండి అరటి చెట్టు చాలా పెద్దగా పెరిగింది, ఇంకెలా వేయడానికి దగ్గరలో ఉంది, వేస్తుంది. సో ఫ్రెండ్స్ ఫైనల్గా మై ఫేవరెట్ చిట్టిపొట్టి గార్డెన్కి వచ్చేసాము. ఇక్కడ అన్ని చిట్టి మొక్కలే ఉంటాయి, చూద్దామండి. సో ఫస్ట్ ఇది సపోటా జాతి మొక్క. ఓకే, చాలా చిన్న కొమ్మ అండి, దగ్గర సంవత్సరన్నర పాటు అంతే ఉంది. కానీ రీసెంట్గా 1 month బ్యాకే కొంచెం దేనివల్ల మొత్తానికి పెరిగిందో ఇంత పెరిగింది. ఓకే, సో అది దీని గురించి. నెక్స్ట్ మామిడి మొక్కలు చూసారా, ఇదిగో చూడండి, ఇది చిట్టి మామిడి అదే చిట్టి మామిడి, ఆయన చెప్పింది అదే. సో ఈ మొక్క అంట ఎరగదంట, అంత హైట్ అట్లా ఎదగదు, కొంచెం హైట్ ఎదుగుతుంది. చిన్న చెట్టుకే కాయలు కాస్తాయి. లాస్ట్ టైం కాసింది, తర్వాత రాలిపోయింది, కాస్తాయి చూసాం ఆల్రెడీ. కానీ చూడండి చాలా బాగుంది కదా అందంగా. సో మై ఫేవరెట్ స్పాట్. అలాంటి మామిడి చెట్టు ఇంకోటి ఉంది, ఇదిగో చూడండి, చూసారా ఇగుర్లు బాగా వచ్చింది. యాక్చువల్గా ఈ గార్డెన్లో ఫస్ట్ ఫ్రూట్ తింది ఈ చెట్టు నుండి. పోయిన సంవత్సరం మామిడికాయలు కాసినాయి, అంటే ఒక చిన్న సైజులోనే కోసుకొని తినేసాం, ఎందుకంటే మళ్ళీ అది చెడిపోయేటట్లుంది, అందుకని కోసుకొని తినేసేసాం. సో ఇది మామిడికాయ చెట్ల గురించి. సో ఇటు చూడండి మై ఫేవరెట్ క్యాష్యూ నట్స్, జీడి చెట్టు చూస్తున్నారు కదా. సో ఇది జీడి చెట్టు, క్యాష్యూ నట్స్ ఉన్నాయి కదా, క్యాష్యూ నట్స్ జీడికాయ అంటారు, జీడిపప్పు అంటారు. జీడికాయలు కాస్తాయి, జీడికాయలకి దాని కింద జీడిపప్పు ఉంటుంది అనమాట. అవి కూర వండుకోవచ్చు, ఎండబెట్టి క్యాష్యూ నట్స్గా తయారు చేసుకోవచ్చు. సో ఇది చూడండి బాగా పెరుగుతుంది మంచిగా. లాస్ట్ టైం ఒక కాయ కూడా కాసింది, తిన్నాం, చాలా బాగుంది. ఓకే, దాని గురించి ఇది. సో నెక్స్ట్ ఇది చూస్తున్నారా సపోటా మొక్క, ఇది చాలా బాగా పెరుగుతుందండి. అది ఎలా పెరుగుతుందంటే ఇదిగోండి ఎలా పెరుగుతుంది, ఒకవైపు పొంగేసి. లాస్ట్ టైం కాయలు కూడా కాసినాయి, ఇప్పుడు కూడా పూత వేస్తున్నట్టుంది. చూడండి ఇగుర్లు అయితే బాగా వచ్చున్నాయి. సో ఇది సపోటా మొక్క గురించి, చాలా బాగా వస్తుంది. సో ఇక అందం కోసం ఈ 2 చెట్లు వేసాము. ఏదో ఫ్లవర్స్ డిఫరెంట్ కలర్స్లో ఫ్లవర్స్ వస్తాయంట, వేసాము. ఓకే, బాగానే వస్తున్నాయి, వచ్చినప్పుడు చూద్దాం. సో ఇక మొక్కలు చూస్తున్నారు కదా, అవన్నీ నీడ కోసం రోడ్లో అంటే వేస్తారు కదా, అలాగే ఇక్కడ వేసాము. సో ఇలా పెరుగుతున్నాయి. సో దట్స్ ఇట్ ఈ గార్డెన్ గురించి. చూసారు కదా ఫ్రెండ్స్, సో ఇది మా స్మాల్ గార్డెన్. సో ఇక్కడ మీరు చాలా మొక్కలు చూసారు కదా, వీటిలో మీకు ఏదైనా నచ్చినా నచ్చకపోయినా కింద కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.